హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, టెంపుల్ వాతావరణం అంతా నేను చూపిస్తాను. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇది చూడండి, ఇది ఆర్చ్, ఇది కమాన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 కిలోమీటర్స్ లోపల గాన్గాపూర్ వచ్చాము. అసలు ఇక్కడ ట్రాఫిక్ అయితే ఒక రకంగా ఉంది. అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు ఎందుకు కారణం అంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు దగ్గరగా 5-6 కిలోమీటర్స్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు మామూలు ట్రాఫిక్ లేదు అసలు. జై దత్తాత్రేయ సంఘం, ఇది గోదావరి నది సంఘం. అసలు ఏమైనా పబ్లిక్ ఉన్నారు? అసలు ఇలాగ డైరెక్ట్గా పబ్లిక్ ఉన్నారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. జై దిగంబర సంఘంలో స్నానం చేసుకొని బయటకు వచ్చాను. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా, దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తున్నా. జై గురుదత్త, జై దత్తాత్రేయ, జై గురుదత్త, జై గురుదత్త. దర్శనానికి ఫ్రీ లైన్ అనమాట. అసలు చాలా పెద్ద లైన్ ఉంది. అసలు పబ్లిక్ అయితే మామూలుగా లేరు. అసలు ఇది మెయిన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ లోపల ఉన్నాము. అసలు దర్శనానికి ఎంత క్యూ లైన్స్ ఉన్నాయో, అసలు అంత పెద్ద లైన్స్. అసలు పబ్లిక్ ఏమన్నా ఉన్నారు. అసలు దేవస్థానం గర్భాలయంలో ఉన్న రావి చెట్టు, పురాతన కాలం రావి చెట్టు ఇది. చూడండి, చూసి దర్శనం చేసుకోండి. జై గురుదత్త, జై దత్తాత్రేయ స్వామి మందిరం, దత్తాత్రేయ. ఫైనల్గా దత్తాత్రేయ స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయింది. అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు ఎక్సలెంట్ జరిగింది. ఏంటంటే ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి మనం ఏదన్నా ఒక కోరిక కోరుకొని ఒక 5 పౌర్ణములకి దర్శనం చేసుకోవడానికి వచ్చి ఒక అమావాస్యకి దర్శనం చేసుకోవాలి. ఇలా దర్శనం చేసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. దేనికైనా నమ్మకమే ప్రధానం. మన నమ్మకమే మనకి ఏమి అనుకున్నా అది కోరికలన్నీ నెరవేరుతాయి. జై గురుదత్తాత్రేయ, జై దత్తాత్రేయ స్వామి.